ప్రతినిధి రేగడి లక్ష్మణరావు గారు ఫోన్ ద్వారా అందుబాటులో ఉన్నారు. లక్ష్మణరావు గారు నమస్తే అండి. గుడ్ ఈవినింగ్ అండి. లక్ష్మణరావు గారు గుడ్ ఈవినింగ్. లక్ష్మణరావు గారు, మరి పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున బీజేపీకి ఒక వెపన్గా దొరికారని ఒక వార్త డిజిటల్ మీడియాలో హల్చల్ చేస్తుంది, మహాపత్రిక ప్రచురించింది. దాని గురించి ఏమంటారు మీరు? లక్ష్మణరావు గారు, మీకు ప్యానల్ ఉన్న పెద్దలకి ఏఎన్టీ వీక్షణ హృదయపూర్వక నమస్కారం అండి. పవన్ కళ్యాణ్ గారిని ఎలా వాడాలో అలా వాడుతూ ఉన్నారు బీజేపీ పార్టీ. ఒక్కోసారి నేను అన్నది ఏంటంటే, బీజేపీ పార్టీ కూరలో కరివేపాకులో తీసి పడేసే రోజులు కూడా ఉన్నాయి. బీజేపీ వాడకం ఎలాగుంటుందంటే, అదేదో సినిమాలో దూకుడు సినిమాలో మహేష్ బాబు అంటాడు, నా వాడకం ఎలాగుంటుందో చూస్తామని. సో అలా వాడుకుంటారు. వాడుకున్న తర్వాత ఏంటనేది మనం చూసాం. బెస్ట్ ఎగ్జాంపుల్ మహారాష్ట్రలోనే ఆ సిండి గారి పరిస్థితి ఏమైంది ఇప్పుడు చూసాం. సడన్గా సడన్గా ఫడ్నవీస్ గారికి ఈ రోజున సీఎం పదవి ఆఫర్ ఇచ్చారంటే దానికి అర్థం ఏంటంటే, ఫస్ట్ మహారాష్ట్రలో బీజేపీ పార్టీ యొక్క బలం లేదు. బలం లేకపోతే అక్కడ పొత్తు తరఫున పోటీ చేసిన తర్వాత శివసేనను 2 ముక్కలు చేసి తర్వాత ఏ రకంగా కుంపటి పెట్టారో, ఏ రకంగా ఈ రోజున ఆక్రమించుకున్నారో. బీజేపీ పార్టీ యొక్క ఉద్దేశం ఏంటంటే, దేశంలో ప్రాంతీయ పార్టీలు అనేవి బతకూడదు, ప్రాంతీయ పార్టీ నాయకులు ఎవరు కూడా ఉండకూడదు, ఏకంగా బీజేపీయే ఉండాలి, బీజేపీ పార్టీ పరిపాలన, బీజేపీ పార్టీ ఒకటే నామస్వరం మొత్తం దేశం మొత్తం ఉండాలని ఒక టార్గెట్ పెట్టుకుని వాళ్ళు వెళ్తూ ఉన్నారు. ఆ టార్గెట్లో ఏ రాష్ట్రానికి ఎవరైతే కొంచెం పాపులర్గా కొంచెం దీనిగా కనబడతారో, ఎస్టాబ్లిష్ అవుతారో ఆ నాయకులను పట్టుకోవడం, వాళ్ళకి తెలియదగ్గలు ఇవ్వడం, వాళ్ళని ప్రోత్సహించడం, వాళ్ళకి కావాల్సినటువంటి అవసరాలు తీర్చడం, వాళ్ళని వినియోగించుకోవడం, వాళ్ళ ద్వారా జై శ్రీరామ్ అనే నినాదం, సనాతన ధర్మం అని ఇంకో పేరు చెప్పి అమాయకులైన హిందువులను మోసగిచ్చి ఈ యొక్క మన రాజకీయ పరిచర్యలు చేసుకోవడం. ఇవి సహజంగా బీజేపీ ఆడుతున్న డ్రామా అందరికీ తెలిసింది. సో ఇవన్నిటిలో కూడా పవన్ కళ్యాణ్ గారు ఆయన తెలిసి చేస్తున్నారో తెలియక చేస్తున్నారో అంటే ఆయనకంతా తెలుసు. ఆయన ఉద్దేశం ఏంటంటే, రాజకీయాల్లో మనం సింగిల్గా 3వ ప్రత్యామ్నాయం వెళ్తే మనల్ని ప్రజల్లో మనం ఆమోదించడం, మనం గెలవలేము, మనకు శక్తి సామర్థ్యాలు లేవు, మనకి మీడియా బలం లేదు, ఆర్థిక బలం లేదు, ప్రజాబలం లేదు. ఏ బలం లేకుండా మనం ఈ రోజున 3వ ప్రత్యామ్నాయంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎదగాలి, చెయ్యాలి, మన సీఎం అవ్వాలంటే కానే రోజులు అయ్యే రోజులు కాదు. కాబట్టి ఆయన పొత్తు పెట్టుకోనో ఏదో ఎమ్మెల్యే మినిస్టరో ఎవరైనా ఏదైనా ముస్టేసిస్తే ఇలాగ డిప్యూటీ సీఎం లాగా ఏదో మనం తీసుకుందామన్న కోవాలని ఉన్నారు. ఇన్ కేస్ ఆఫ్ రాష్ట్ర రాజకీయాల నుంచి ఆయన క్వైట్ అయి బయటకు వెళ్ళారనుకోండి, ఇప్పుడు మీరు అన్నట్టుగా దేశ రాజకీయాల వైపు వెళ్తే దేశ రాజకీయాల్లో బీజేపీ పార్టీ వాడుకుంటుంది. మహా అయితే కేంద్ర మినిస్టర్ పదవి, అవసరమైతే సౌత్ ఇండియాకి కన్వీనర్గా ప్రకటించి ఆయన ద్వారా చేయవలసిన కార్యక్రమాలు చేస్తారు. సో దీనివల్ల పవన్ కళ్యాణ్ గారికి వచ్చిన లాభం ఏంటి? పవన్ కళ్యాణ్ గారు అనుకున్న పార్టీ దేనికోసం పెట్టారు, ఆయన యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, ఆయన టార్గెట్ ఏంటి అన్నది పవన్ కళ్యాణ్ గారు ఆలోచించుకోవాలి. ఇప్పుడు పదవులే రావాలి, అంటే పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టవలసిన బీజేపీ పార్టీలోకి వెళ్తే అన్నట్టుగా నేషనల్ లీడర్ చేస్తుంది. కంపల్సరిగా నేషనల్ లీడర్ అవ్వాలంటే పెద్ద విచిత్రమే కాదు. బీజేపీ పార్టీలో జాయిన్ అయితే బీజేపీ పార్టీ పవన్ కళ్యాణ్ గారిని నేషనల్ లీడర్ చేస్తుంది. లక్ష్మణరావు గారు, బీజేపీ పార్టీలో జాయిన్ అవ్వాల్సిన అవసరం పవన్ కళ్యాణ్ గారికి ఉండదుగా. ఒక మాట, పవన్ కళ్యాణ్ గారికి ఒక పార్టీ ఉంది, ఆ పార్టీ తరఫున ఆయన బీజేపీ పార్టీతో దోస్తీలో ఉన్నారు. ఇంత మాత్రానికే బీజేపీ పార్టీలో జాయిన్ అవ్వాల్సిన అవసరం లేదు. నెంబర్ 1. నెంబర్ 2, మీరు చెప్పిన దానిలో పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం, రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడానికి కేంద్రంతో సఖ్యతగా ఉండి ప్రజలకి, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి మంచి చేస్తారేమో కదా, అలా ఎందుకు ఆలోచించారు? సార్, లక్ష్మీనాథ్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు సఖ్యతగానే ఉన్నారు కదా. ఇప్పుడు ఆల్రెడీ ఎన్డీఏ కూటమిలో ఉన్నారు కదా, ఎన్డీఏ కూటమిలో ఒక భాగమై ఉన్నారు కదా. ఇప్పుడు టీడీపీకి బీజేపీకి నప్పకపోయినా మధ్యలో ఉండే ఒక మధ్యవర్తిగా ఆయన భక్తి ధర్మంతో నిలబెట్టుకుని ఒక స్నేహబంధంగా ముగ్గురిని కూడా ఒక పొత్తులో తీసుకెళ్లి ఈ రోజున అధికారంలోకి వచ్చారు కదా. ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు ఆయన పార్టీని బిల్డప్ చేసుకుని, ఆయన నమ్ముకున్నటువంటి కార్యకర్తలు, నాయకుల్ని ఒక నాయకులుగా తయారు చేసుకుని, ఆ నియోజకవర్గంలో, ఆ మండల స్థాయిలో, ఆ గ్రామ స్థాయిలో ఉన్నటువంటి నాయకత్వం పెంపొందించుకొని ఆయన పార్టీని ఆయన బిల్డప్ చేసుకుని వెళ్ళాలి. కానీ
ఎవరికో తెలియదు జరుగుతుంది అదే కదా సార్ లక్ష్మణరావు గారు ఇప్పుడు జరుగుతుంది అదే ఇప్పుడు జరుగుతుంది అదే కదా రాజకీయాల్లోకి వచ్చినటువంటి నాయకుల కార్యకర్తల పరిస్థితి అండి. లక్ష్మణరావు గారు ఇల్లు అనక పొల్లు అనక 24 లక్ష్మణరావు గారు గతంలో ఆస్తులు పార్టీ అనుకుని తిరుగుతూ ఉన్నా. ఈ రోజున నామినేటెడ్ పోస్టులు వచ్చినాయి. నామినేటెడ్ పోస్టులు అన్ని టీడీపీలకు వెళ్ళినాయి కదా. ఒక్క బీజేపీ వాడికి ఒక్క పోటీకి పోస్ట్ కూడా వాళ్ళ జనసేన పార్టీకి ఏదో ముస్టేసినట్టుగా 2-3 ఇస్తారు అంతే. ఎక్కడ ఉంది ఈ రోజున ల్యాండ్ శాండ్ మైన్ మొత్తం వైన్ అన్ని టీడీపీవే. ఎక్కడ చూసిన వాళ్ళే. ఇసుక దందా వాళ్ళది, ల్యాండ్ దందా వాళ్ళది, మైన్ దందా వాళ్ళది, ఈరోజు వైన్స్ కూడా దందా కూడా వాళ్ళది. అంత మరి ఇక్కడ జనసేనకి వాళ్ళ కార్యకర్తలు నాయకులు ఏముందో అందులో గతంలో లక్ష్మణరావు గారు ఒక్క మాట గతంలో మీరు జనసేన పార్టీలో ఉన్నారు ఇంకా పవన్ కళ్యాణ్ గారి మీద మీకు ప్రేమ తగ్గినట్టు లేదు పవన్ కళ్యాణ్ గారి మీద ప్రేమ తగ్గినట్లేదు పవన్ కళ్యాణ్ గారికి ఏమాత్రం టీడీపీ తక్కువ చేసిన ఇదే పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు పర్వతం ఎవరి దగ్గర తలవదు తుఫాన్ ఎవరికి సలాం చేయదు ఒక జెండాకున్నటువంటి పౌరుషం ఉంటుంది నాకు అని చెప్పి భారీ ఎత్తున డైలాగ్ చెప్పి దారంతా గతుకులు చీకటి నాకు ధైర్యం ఒకటే ఉంది ముందుకు సాగాలని చెప్పినట్టు పవన్ కళ్యాణ్ గారు ఆ మాటలు ఏమైనాయి అంటున్నా నేను. ఈ రోజున మీరే బానిసలేకం చేయండి పోయేదే ఉంది ఎలా బానిస సంఖ్యలు తప్పు అన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు అరే మీరు బానిస్తాను చేస్తే కానీ మీకు జీవితం లేవు అన్నటువంటి ఈ లక్షణం చెప్తా ఉన్నారో నాకు అర్థం కాదు. ఈ రోజున నాగబాబు గారికి ఏదైతే మరి ఆయన అనకాపల్లిలో పోటీ చేస్తున్నారంటే ఎంపీ టికెట్ కూడా ఆయన త్యాగం చేసి సీఎం రమేష్ గారిని అక్కడ పెడితే ఆ టికెట్ కూడా ఇప్పుడు రాజ్యసభకు పంపిస్తారంటే రాజ్యసభకు కూడా మరి నాగబాబు గారికి టికెట్ అని అంటున్నారు కదా. ఆ నాగబాబు గారికి కక్షతో కోపంతో ఆయన కాకినాడ పోర్టుకెళ్ళి అంగం చేసి ఒక సినిమా షూటింగ్ ఓజో సినిమాలో డైలాగులు అని చెప్పాడు అక్కడ ఆయన. సో ఇవన్నీ అర్థమవుతాయండి. ప్రజలేం పిచ్చోళ్ళు కాదు. మీరు డైవర్షన్ పాలిటిక్స్ ఎటు తీసుకెళ్తా ఉన్నారు. దేనికి పవన్ కళ్యాణ్ వచ్చి ప్రతిసారి ఒకసారి హోమ్ మినిస్టర్ ఎందుకు తిడతాడు, ఒకసారి స్టీల్ ప్లాంట్ గురించి ఎందుకు మాట్లాడతారు, ఒకసారి విశాఖపట్నం దేని గురించి ఎందుకు మాట్లాడతారు, రిషికొండ గురించి ఒకసారి కాకినాడ పోర్టు గురించి ఎందుకు మాట్లాడుతున్నారు అన్నది ఈ డైవర్షన్ పాలిటిక్స్ అనేది సమయాలు ఏర్పడేటప్పుడు సరైన ముడుపులు వాళ్ళకి పంచుకలేనప్పుడు లోటుపాట్లు వచ్చినప్పుడు వీళ్ళకి రోడ్ల మీద వచ్చి పవన్ కళ్యాణ్ గారికి అలవాటే రోడ్ల మీద పడుకొని అటు అటు ఇటు దొరికి చొక్కాలు ఇప్పేసిన పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున వాటర్ రావట్లేదు అన్నప్పుడు కూడా ఖచ్చితంగా చొక్కాలేంటి కర్మ మీరు అవసరమైతే కింద ప్యాంటు కూడా ఇంకేదో ఎప్పుడైనా రెడీ అవుతారు. అయితే ఒకటి లక్ష్మణరావు గారు ఒక మాట అయితే మీరు గుర్తుంచుకోవాలి. ఈ రోజున డిజిటల్ మీడియాలో ఒక ప్రచురణ వచ్చింది అది ఇప్పుడు వైరల్గా మారింది. అదేంటంటే పవన్ కళ్యాణ్ గారు బీజేపీకి దొరికిన వెపన్ అని ఆ ప్రచురణ దాని అర్థం దాని సారాంశం అక్రమార్కుల మీద ఉక్కుపాదం మోపుతున్న పవన్ కళ్యాణ్ అని అది ప్రచురించడం జరిగింది మహా డిజిటల్ పత్రిక. దాని గురించి ఏమంటారు మీరు? అక్రమార్కులు ఎవరు? మంచిదే బాగానే ఉంటది. మనల్ని పొగడ్డానికి కొన్ని ఛానళ్ళు ఉంటాయి, మనం పొగడ్డానికి కొన్ని పత్రికలు ఉంటాయి, మనం తిట్టడానికి మనల్ని చెడుగా రాయడానికి పత్రికలు ఉంటాయి, మీడియా ఛానళ్ళు ఉంటాయి. దాని గురించి మనం పెద్దగా మాట్లాడడానికి ఏం లేదు. సాక్షి కూడా ఈ రోజున పిఠాపురంలో మీకు ఆ ఉద్దేశం ఉన్నప్పుడు ఎమ్మెల్యేకి ఎందుకు పోటీ చేశారు? పిఠాపురంలో పాప వర్మ గారి యొక్క బతుకులో మీరు ఎందుకు నీళ్ళు పోసారు? ఆయన ఆశలో మీరు నీళ్ళు చల్లలేదు కదా. కనీసం మీరు పిఠాపురంలో పోటీ చేయకుండా ఎంపీగా పోటీ చేశారా? మీరు దేశ రాజ్యాలకు వెళ్తే ఈ రోజున ఎవరిగా ఇంత చర్చ అవసరం లేదు కదా. పవన్ కళ్యాణ్ వెళ్తారని చెప్పలేరు కదండి, దానిలో కథనం వచ్చింది. వెళ్ళడం అంటే ఏంటంటే ఎమ్మెల్యేకి వెళ్తారా, మినిస్ట్రీకి వెళ్తారా, ఉప మినిస్ట్రీ పోస్ట్ తోని దేశ రాజకీయాల్లో ఊరంతా తిరుగుతారా? రైట్, కంక్లూడ్ చేయండి. సో నేను అదే అన్నా లక్ష్మీనాథ్ గారు, ఏదేమైనా పవన్ కళ్యాణ్ గారు రాజకీయ భవిష్యత్తు కోసం వాళ్ళు పెట్టిన పార్టీ కోసం అది వాళ్ళ ఇష్టం. ఆయన రాష్ట్ర రాజకీయాలు చేస్తాడా, దేశ రాజకీయాలు చేస్తాడా, ఏదైనా వాళ్ళ ఇష్టం, వాళ్ళ పార్టీ నాయకుల ఇష్టం. వాళ్ళు ఎలివేషన్లు ఇచ్చుకోనండి, RRR లాగే KGH లాగా ఏ కావాలంటే వాళ్ళకి ఎలివేషన్లు ఇచ్చుకోనండి, మాకేం కర్మ. కానీ మేము ఒకటే చెప్తున్నాం, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్యాయాల అక్రమాల్లో జరుగుతున్నట్టు అక్రమ రవాణా ఇవన్నీ కూడా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన 6 నెలల్లో వీళ్ళకి చేయడం పోలీసు వ్యవస్థను దూరంపూడి చంద్రశేఖర్ వీళ్ళు సిగ్గుమాల్చారు. వీళ్ళు చేతగానే తరం, వీళ్ళు చత్తుకాలు కాబట్టి ఈ రకం గడుపుతూ ఉన్నారు.
నిజంగా నా 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉంటే నాయకులైతే ఈ రకంగా పరిపాలన ఉండదు కదా. రైట్ రైట్ ధన్యవాదాలండి. మీరు ఫోన్ ద్వారా అందుబాటులోకి వచ్చినందుకు రేఖ లక్ష్మణరావు గారు ధన్యవాదాలు. ఇక సుజాత్ గారు లక్ష్మణరావు గారు మాట్లాడారు, మీరు రియాక్ట్ అవ్వాలి.